డ్రెస్ పొడవు మనం ఎలా తీసుకోవాలంటే చూడండి, ఎక్కడైతే మనకి షోల్డర్ అనేది ఉంటుందో ఓకేనా, భుజము, ఈ భుజము మధ్యలో నుంచి ఓకేనా, ఈ భుజము మధ్యలో నుంచి డ్రెస్ క్రింద వరకు మనము డ్రెస్ పొడవు అనేది తీసుకోవాలి. టేప్ని షోల్డర్ మధ్యలో ఇలా పెట్టేసుకొని డ్రెస్ కింద వరకు పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి పొడవు ఎంతైతే వస్తుందో దానికి మనం ఎక్స్ట్రా 2 ఇంచులు అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీకు 35 ఇంచులు వస్తే దానికి 2 ఇంచులు కలిపితే 37, ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత మీరు చెస్ట్ లూజ్ అనమాట సంక క్రింద నుంచి తీసుకోవాలి. ఓకేనా, సంక క్రింద నుంచి ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు మెడ ఏదైతే ఉంటుందో ఈ మెడ అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. అలా కాకుండా ఈ మెడ అనేది మనము కొంచెం ఎక్కువగా, అంటే ఈ మెడ వెడల్పు అనేది కొంచెం ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, మనకి చెస్ట్ లూజ్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మనం తీసుకునేటప్పుడు. అలాగే ఈ మెడ అనేది మరీ దగ్గరికి పెట్టేసామనుకోండి, ఈ చెస్ట్ లూజ్ కూడా మనకి తగ్గిపోతుంది. ఓకేనా, అలా కాకుండా మెడ అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత సంక క్రింద నుంచి మనం ఈ విధంగా ఒకవైపున సంక క్రింద నుంచి ఇంకోవైపు సంక క్రింద వరకు ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దాన్ని మనం 2 భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీకు చెస్ట్ లూజ్ అనేది 19 వచ్చింది అనుకోండి, 19 2 భాగాలు చేస్తే 9.5 వస్తుంది. 9.5 చెస్ట్ లూజ్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. తర్వాత వచ్చేసి భుజం వెడల్పు అండి, హ్యాండ్ జాయింట్ నుంచి హ్యాండ్ జాయింట్ వరకు తీసుకోవాలి. ఓకేనా, షోల్డర్ వెడల్పు అనమాట. ఈ షోల్డర్ వెడల్పు మనము తీసుకునేటప్పుడు కూడా ఏంటి అంటే ఈ మెడ ఏదైతే ఉంటుందో ఈ మెడ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఇలా పెట్టేసామనుకోండి, షోల్డర్స్ కూడా మనకి ఎక్కువ వస్తాయన్నమాట తీసుకునేటప్పుడు. ఓకేనా, అలాగే మెడ అనేది దగ్గరికి పెట్టుకుంటే షోల్డర్స్ కూడా మనకి తగ్గుతాయి. అలా కాకుండా మనం మెడ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, మెడ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ జాయింట్ నుంచి హ్యాండ్ జాయింట్ వరకు తీసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వెడల్పు మనకి ఎంతైతే వస్తుందో దాని 2 భాగాలు చేసుకోవాలండి. ఆ వచ్చిన దానికి మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత మనము కట్స్ పొడవు అనేది తీసుకోవాలండి. అంటే డ్రెస్కి మనకి కట్స్ ఓపెనింగ్ అనేది ఉంటుంది కదా, అక్కడ వరకు పొడవు అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్గా కట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి ఇలాగా ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డ్రెస్కి కట్స్ ఓపెనింగ్ పాయింట్ ఏదైతే ఉందో స్లీవ్స్ అనమాట, డ్రెస్ స్లీవ్స్ దగ్గరికి కరెక్ట్గా ఇలాగా మనం ఇలాగా ఒక గీత అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్ మధ్యలో నుంచి మనం ఏదైతే కట్స్ దగ్గర గీత గీసినామో ఆ గీత వరకు మనం కొలత అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనము కట్స్ పొడవు అనేది తీసుకోవాలండి. దీన్ని మనం ఏమంటామంటే హిప్ పొడవు అని అంటాం. ఎందుకు అంటే డ్రెస్ మనం వేసుకున్నప్పుడు ఈ కట్స్ అనేటివి బాడీ మీద కరెక్ట్గా హిప్ దగ్గర నుంచి పడతాయి కాబట్టి మనము హిప్ లెంత్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము నడుం పొడవు ఏ విధంగా తీసుకుంటామంటే చూడండి, సంక క్రింద నుంచి ఓకేనా, సంక క్రింద నుంచి కరెక్ట్గా ఈ హిప్ అంటే కట్స్ దగ్గర మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా కట్స్ దగ్గర వరకు ఓకేనా, ఇలా మనం లైన్ అనేది వేసుకున్నాం కదా అక్కడ వరకు అనమాట. అంటే సంక క్రింద నుంచి ఈ కట్స్ వరకు మనము పొడవు అనేది చూసుకోవాలి. ఈ విధంగా సంక క్రింద నుంచి కట్స్ వరకు పొడవు అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మధ్యలోకి ఓకేనా టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్ అనమాట, అంటే సంక క్రింద నుంచి కట్స్ వరకు పొడవు చూసుకొని తర్వాత మిడిల్ పాయింట్కి అనమాట ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి, అంటే ఒక లైన్ అనేది ఈ విధంగా వేసేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం నడుం పొడవు అనేది అయితే చూసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనము భుజము మధ్యలో నుంచి మనం ఏదైతే ఇక్కడ నడుము పొడవు అని చెప్పేసి ఒక లైన్ పెట్టున్నాం కదా అక్కడ వరకు మనం కొలత అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనము నడుము పొడవు అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ నడుము పొడవు మనకి ఎంతైతే వస్తుందో దానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా హిప్ దగ్గర కూడా అంతేనండి, హిప్ పొడవు ఎంతైతే వస్తుందో దానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం నడుము పొడవు అనేది తీసుకోవాలి. తర్వాత మనము సంక పొడవు అనేది తీసుకోవాలండి. ఓకేనా, ఈ సంక పొడవు అనేది మనం ఎలా చూసుకోవాలంటే చూడండి, ఇది వచ్చేసి సంక చుట్టుకొలత కదా, సంక క్రింద నుంచి సంక క్రిందకి కరెక్ట్గా క్రింద నుంచి ఒక లైన్ అనేది వేసేసుకోండి. సంక క్రింద నుంచి ఇలాగా అడ్డంగా ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనము భుజము మధ్యలో నుంచి మనం ఏదైతే సంక క్రింద నుంచి లైన్ అనేది వేస్తున్నామో అక్కడ వరకు మనం కొలత అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనం సంక పొడవు అనేది చూసుకోవాలి. ఈ సంక పొడవు దగ్గర కూడా ఇంతేనండి, ఈ షోల్డర్ మధ్యలో నుంచి సంక క్రింద వరకు లైన్ వేస్తున్నాం కదా అక్కడ వరకు మనం పొడవు తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎంతైతే వస్తుందో దానికి మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఆర్మ్ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి చుడిదార్ డ్రెస్ టాప్ తీసుకొని మీరు ఆదికి తీసుకునేటువంటి టాప్ వచ్చేసి లైనింగ్ డ్రెస్ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం 2 మడతలు మన వైపున ఉండేలాగా
క్లాత్ని మనం మడత పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి మనము డ్రెస్ పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా, డ్రెస్ పొడవు వచ్చేసి ఖర్చుతో పాటు కలిపినట్లయితే 37 కాబట్టి 35 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత మనము ఇక్కడ నుంచి ఓకేనా, ఇక్కడ నుంచి కిందకి మనము హిప్ పొడవు అనేది పెట్టుకోవాలి. అంటే నేను కట్స్ పొడవు అని చెప్పాను కదండి, అదనమాట. ఇప్పుడు హిప్ పొడవు అనేది మనకి ఎంతైతే వస్తుందో దానికి ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ 19.5 కాబట్టి ఇక్కడ నేను 19.5 పెడుతున్నాను. మీకు ఎంత వస్తే అంత మీరు పెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి కిందకి మనము నడుం పొడవు అనేది పెట్టుకోవాలి. ఈ నడుం పొడవు కూడా మనకి ఎంతైతే వస్తుందో దానికి ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకుంటాం. ఓకేనా, ఇలా నడుం పొడవు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ నుంచి ఓకేనా, ఇక్కడ నుంచి మనము భుజం వెడల్పు అనేది పెట్టుకోవాలి. భుజం వెడల్పు ఎంతైతే వస్తుందో అది మనం పెట్టుకోవాలి. ఓకేనా, భుజం వెడల్పు 6 ఇంచులు కాబట్టి ఇక్కడ నేను 6 అనేది పెట్టానండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనము భుజం వెడల్పు ఎక్కడైతే మార్కింగ్ చేస్తుంటామో అక్కడ నుంచి కిందకి మనం సంఖ పొడవు అనేది పెట్టుకోవాలి. ఓకేనా, భుజం వెడల్పు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కిందకి మనం సంఖ పొడవు అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి స్కేల్తో. తర్వాత మనం ఎక్కడైతే సంఖ పొడవు అనేది మనం మార్కింగ్ పెట్టుంటామో ఇక్కడ నుంచి మనము ఇక్కడికి చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ సంఖ పొడవు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుంటామో కరెక్ట్గా అక్కడికే మనం ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది మనం అడ్డంగా పెట్టుకుంటాం. ఓకేనా, చెస్ట్ లూజ్ అనేది 9.5 కాబట్టి ఇక్కడ నేను 9.5 పెడుతున్నానండి. మీకు ఎంత వస్తే అంత మీరు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది కలుపుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ కార్నర్ నుంచి మనము ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ సంఖ పొడవు ఎంతైతే పెట్టుంటామో మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మిడిల్ పాయింట్కి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనము ఈ చెస్ట్ లూజ్ మనం ఎంతైతే పెట్టుంటామో ఓకేనా, ఇక్కడ మనము నడుం పొడవు అనేది మార్కింగ్ పెట్టున్నాం కదండి. ఈ నడుం పొడవు ఇక్కడ నుంచి కిందకి మనం నడుం పొడవు పెట్టాం కదా, ఈ నడుము లూజ్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి అని అంటే మనము చెస్ట్ లూజ్ అనేది ఎంతైతే పెట్టుంటామో అందులో నుంచి మనం ఒక 1 ఇంచ్ తీసివేసి నడుము లూజ్గా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ ఎంత పెట్టామండి, 9.5 పెట్టాం. ఓకేనా, అంటే మీరు ఇక్కడ ఎంతైతే చెస్ట్ లూజ్ అనేది పెట్టుకుంటారు. ఓకేనా, ఇక్కడైతే 9.5 కాబట్టి 9.5లో నుంచి నేను నడుము లూజ్ పెట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ తీసివేయాలి కాబట్టి 8.5 అనమాట. ఓకేనా, 8.5 పెట్టాను. మీరు కూడా ఏంటి అంటే మీ చెస్ట్ లూజ్లో నుంచి 1 ఇంచ్ తగ్గించుకొని నడుము లూజ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి హిప్ పొడవు అండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం హిప్ పొడవు అనేది పెట్టాం కదా, ఇక్కడ నుంచి మనం అడ్డంగా హిప్ లూజ్ అనేది పెడతాం. ఈ హిప్ లూజ్ అనేది ఎలా పెడతామంటే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఎంతైతే పెట్టుకుంటామో దానికి 1 ఇంచ్ అనేది ఎక్కువ కలిపి హిప్ లూజ్గా పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది ఎంత పెట్టాం, 9.5 పెట్టాం. ఇప్పుడు ఈ 9.5కి ఒక 1 ఇంచ్ కలిపినట్లయితే 10.5 వస్తుంది. ఇప్పుడు మనం హిప్ లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం హిప్ పొడవు పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అడ్డంగా హిప్ లూజ్ అనేది మనం 10.5 పెట్టాలి. ఓకేనా, నడుము లూజ్కేమో మనము చెస్ట్ లూజ్ కంటే కూడా 1 ఇంచ్ తగ్గించాలండి. హిప్ లూజ్కేమో చెస్ట్ లూజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ పెంచాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసేసుకోండి. తర్వాత మనము డ్రెస్ పొడవు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుంటామో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రెస్ పొడవు అనేది పెట్టుంటాం కదండి. ఇప్పుడు ఈ డ్రెస్ పొడవు దగ్గర నుంచి మనము బాటం వెడల్పు అనమాట. ఓకేనా, ఈ బాటం వెడల్పు మనం పెట్టుకునేటప్పుడు ఇక్కడ మన హిప్ లూజ్ ఎంతైతే పెడతామో అంతే మనము ఇక్కడ కింద మనము డ్రెస్ కింద వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఓకేనా, బాటం విడ్త్ పెట్టాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం హిప్ లూజ్ అనేది ఎంత పెట్టామండి, 10.5 పెట్టాం. ఓకేనా, ఈ 10.5 అనేది మనము కింద డ్రెస్ పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేస్తుంటామో అక్కడ మనము బాటం వెడల్పు అనేది పెట్టాలి. అంటే డ్రెస్ కింద వెడల్పు అనేది మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా, హిప్ లూజ్ ఎంతైతే పెడతామో అంతే మనం డ్రెస్ కింద వెడల్పు అనేది పెడతాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఈ విధంగా
మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు సంఖ దగ్గర 1.5 ఇంచు, నడుము దగ్గర కూడా 1.5 ఇంచు పెడతాం. ఇక్కడ ఖర్చు దగ్గర మాత్రం కేవలం మనం 1 ఇంచ్ 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెడతాం. ఓకేనా? సంఖ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది 1.5 పెడతామండి. అలాగే నడుము దగ్గర కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసంగా 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాము. కానీ ఇక్కడ హిప్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే కట్స్ దగ్గర నుంచి 1 ఇంచు, అలానే కింద కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడతాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ లైన్ కటింగ్ చేయకూడదు కాబట్టి, ఈ లైన్ కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయం కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. అంటే మనం ఏవైతే లైన్స్ మీద కటింగ్ చేయమో వాటి మీద ఇంటూ మార్క్ పెట్టుకుంటే మీకు గుర్తుగా ఉంటుంది అనమాట, ఆ లైన్ మీద కటింగ్ చేయకూడదని. ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఒకవేళ క్లోజ్డ్గా ఉన్నట్లయితే ఇక్కడ మనం కట్ చేసుకుంటే మనకి ఓపెనింగ్ అనేది అయిపోతుంది అనమాట. అంటే మడత అనేది ఉన్నట్లయితే ఇక్కడ మనం కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి 2 పీసెస్ అనేవి విడివిడిగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ హిప్ దగ్గర మార్కింగ్ పెట్టున్నాం కదా, అంటే కట్స్ పొడవు అని చెప్పేసి సెకండ్ లైన్ పెట్టున్నాం కదా, ఇక్కడికి కరెక్ట్గా మనం కట్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం క్లాత్ని ఇలా చిన్నగా ఒక కట్ మార్క్ అనేది ఇచ్చామనుకోండి, మనకి ఏంటి అంటే గుర్తు అనేది ఉంటుంది. అక్కడి నుంచి కట్స్ అనేటివి కుట్టాలి అని గుర్తు కోసంగా. ఓకేనా? ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి కొంచెం. ఓకే? తర్వాత వచ్చేసి మనము ఏదైతే ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టున్నామో కట్స్ వరకు కింద లేయర్ మీద కూడా అదే విధంగా మీరు మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫిట్టింగ్ లైన్ వేసుకునేటప్పుడు మీకు గుర్తుగా ఉంటుంది అనమాట, అక్కడి నుంచి ఫిట్టింగ్ లైన్ వేయాలి అనేది. ఓకేనా? ఈ కట్స్ వరకు ఎక్కడైతే ఉందో హిప్ భాగం వరకు ఈ విధంగా మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది అయితే పెట్టేసుకోండి. అలాగే అన్ని లేయర్స్ మీద కూడా ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇలా మనం అన్ని లేయర్స్ మీద కూడా ఇదే విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టుకుంటే మీకు ఫిట్టింగ్ లైన్ వేసుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం అన్ని లేయర్స్ మీద కూడా ఈ విధంగా మనం ఫిట్టింగ్ లైన్ అనేది ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఓకే? ఇప్పుడు మనం మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి. ఓకేనా? డ్రెస్ మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి. ఓకే? ఇప్పుడు మనం మెడపట్టి కట్ చేసుకోవాలండి. మెడపట్టి మనం కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మన వైపు నుంచి అవతల వైపుకి ఈ విధంగా సమానంగా మడత పెట్టండి. అంటే ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మనం మడత పెట్టుకోవాలి. ఓకేనా? ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకొని ఇప్పుడు నేను మార్కింగ్ చేయబోతున్నది ముందు మెడ అండి. ముందు మెడ పొడవు అనేది మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది చూసుకోండి. ఓకేనా? ముందు మెడ పొడవు అనేది మనం 5, 5.5, 6, 6.5, 7 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? మీరు 5 ఇంచుల దగ్గర నుంచి 7 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి. అయితే మీరు ఎంత మెడ పొడవు పెట్టుకుంటే మీకు సరిపోతుంది అనే దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ముందు మెడ పొడవు అనేది పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మెడ పొడవు అనేది 5 ఇంచులు పెడుతున్నానండి. ఓకేనా? మీరు చూసుకొని ఎంత కావాలి అనే దాన్ని బట్టి పెట్టుకోండి. 5, 5.5, 6, 6.5, 7 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఓకే?
తర్వాత మనం ఎక్కడైతే మెడపొడు మార్కింగ్ పెట్టామో అక్కడి నుంచి మనం మెడ వెడల్పు అనేది పెట్టాలి. ఓకేనా, మెడ వెడల్పు అనేది 2.5. ఈ మెడ వెడల్పు అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలో, చూడండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మెడ వెడల్పు అనేది 2.5 పెట్టుకోవాలి. అంటే కింద మనం 2.5 పెట్టాం కదా, పైన కూడా మనం 2.5 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను మీకు స్క్వేర్ నెక్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. మెడ వెడల్పు అనేది మనం 2, 2.25, 2.5, 2.75, 3, 3.25 వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా, 2 నుంచి 3.25 వరకు పెట్టుకోవచ్చు. అయితే చెస్ట్ సైజుని బట్టి మనం ఈ మెడ వెడల్పు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎంత చెస్ట్ సైజు ఉన్న వాళ్ళకి ఎంత మెడ వెడల్పు పెట్టాలి అనేది. ఓకేనా, ఈ వీడియోలో నేను మీకు అది కూడా క్లియర్గా చెప్తానండి, చూడండి. ఓకే, ఇప్పుడు మనం మెడ అనేది మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందకి, ఓకేనా, ఇక్కడ నుంచి కిందకి 2 ఇంచులు, ఇక్కడ నుంచి పక్కకి 2 ఇంచులు మనం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కిందకి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి పక్కన కూడా మనం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్స్ అనేటివి వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ముందర మెడకి మెడపట్టి అండి. ఇదే విధంగా వెనకాల మెడకి కూడా మెడపట్టి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందర మెడ పొడవు మనం ఎంతైతే పెట్టుకుంటామో దానికంటే కూడా వెనకాల మెడ పొడవు అనేది 1 ఇంచ్ అయినా సరే మనము ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే ముందర మెడ పొడవు అనేది మనం 5 ఇంచులు పెట్టామనుకోండి, వెనకాల మెడ పొడవు అనేది మనం 6 ఇంచులు పెట్టుకోవాలి. లేదంటే 1 ఇంచు కంటే ఎక్కువ 1.5 ఇంచ్ అయినా లేకపోతే 2 ఇంచుల వరకైనా సరే మనం పెట్టుకోవచ్చు. అంటే ముందర మెడ పొడవు మీరు 5 ఇంచులు పెట్టారనుకోండి, వెనకాల మెడ పొడవు మీరు 7 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. అంటే ముందు మెడ పొడవు కంటే కూడా వెనకాల మెడ పొడవు అనేది 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా 2 ఇంచుల వరకు మనం ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, అంతేగాని ముందర మీరు మెడ పొడవు ఎంతైతే పెడతారో వెనకాల కూడా అంతే మెడ పొడవు అయితే పెట్టకండి. తప్పకుండా మీరు ముందర మెడ పొడవు కంటే వెనకాల మెడ పొడవు అనేది 1 ఇంచ్ అయినా సరే మీరు ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం మెడపట్టి అనేది కట్ చేసుకోవాలి. ఇది ముందర వైపున వేస్తాం కాబట్టి ఈ మెడపట్టి అనేది గుర్తు కోసంగా ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా, అంటే ఫ్రంట్ సైడ్ వేసుకుంటాం కాబట్టి ఇదే విధంగా మనం వెనకాల వైపున కూడా మెడపట్టి అనేది కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, దాని మీద కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా, అంటే అది వెనకాల మెడపట్టి ఇది ముందర మెడపట్టి అని గుర్తు కోసంగా అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం వెనకాల వైపున మెడపట్టి అనేది కటింగ్ చేసుకోవాలండి. ఓకేనా, ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మనం మడత పెట్టుకొని ఇప్పుడు వెనకాల మెడ పొడవు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కిందకి పెట్టుకోవాలి. ఓకేనా, నేను ముందర మెడ పొడవు అనేది 5 ఇంచులు పెట్టాను కాబట్టి వెనకాల మెడ పొడవు అనేది 7 ఇంచులు పెడుతున్నానండి. ఇందాక చెప్పాను కదండి, ముందర మెడ పొడవు కంటే కూడా వెనకాల మెడ పొడవు అనేది 1 ఇంచ్ అయినా లేకపోతే 1.5 ఇంచ్ అయినా లేకపోతే 2 ఇంచుల వరకైనా సరే మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మెడ పొడవు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మెడ వెడల్పు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలి. ఓకేనా, ముందర వైపున మనం మెడ వెడల్పు ఎంతైతే పెడతామో వెనకాల వైపున కూడా వెడల్పు అనేది అంతే పెట్టుకుంటాం. ఓకేనా, మెడ వెడల్పు అయితే ఏమీ మారదండి, ఓన్లీ మనకి మెడ పొడవు మాత్రమే మారుతుంది. ముందర కంటే కూడా వెనకాల కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. ఓకేనా, మెడ వెడల్పు మాత్రం ముందర వైపున మనం ఎంతైతే తీసుకుంటామో వెనకాల కూడా అంతే. ముందర వైపున మనం 2.5 పెట్టాం కాబట్టి వెనకాల వైపున కూడా 2.5 పెడతాం. ఓకేనా, ఈ విధంగా మెడ వెడల్పు దగ్గర అయితే మాత్రం ఏమీ మార్పు అనేది ఉండదు. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మెడ వెడల్పు అనేది పెట్టారు 2.5. తర్వాత పైన కూడా మెడ వెడల్పు 2.5 పెట్టుకోవాలి. అంటే కింద మెడ వెడల్పు ఎంతైతే పెట్టుంటామో పైన కూడా మెడ వెడల్పు అనేది అంతే పెట్టాలి. తర్వాత
ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కిందకి 2 ఇంచులు, ఇక్కడ నుంచి పక్కన 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వెనకాల వైపున మెడపట్టి కాబట్టి మనం గుర్తు అనేది పెట్టుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా మనం గుర్తు పెట్టుకున్నట్లయితే ఇది వెనకాల వైపున మెడపట్టి అనేది గుర్తుగా ఉంటుంది. ఈ విధంగా మనం ముందర మెడకి, వెనకాల మెడకి మెడపట్టి అనేది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే హాఫ్ హ్యాండ్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. ఓకేనా? హాఫ్ హ్యాండ్స్ మనం కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు 2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్ని మనం మడత పెట్టుకోవాలి. 2 మడతలు మన వైపున ఉండాలి. కింద ఏమైనా హెచ్చు తెగ్గులు ఉన్నట్లయితే మనం ఈక్వల్ గా కటింగ్ అనేది చేసుకోవాలండి. కింద ఎటువంటి హెచ్చు తెగ్గులు ఏమీ లేదు, ఈక్వల్ గా ఉంది అనుకున్నట్లయితే ఇప్పుడు మనం కింద నుంచి పైకి ఒక 1 ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలి. కింద నుంచి పైకి ఒక 1 ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టేసుకొని స్ట్రైట్ గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఏదైతే లైన్ వేసుంటామో అక్కడ వరకు మనం చేతుల పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకే, చేతుల పొడవు అనేది మనము హాఫ్ హ్యాండ్స్ కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు 5 ఇంచులైనా, లేకపోతే 6 ఇంచులైనా, లేకపోతే 7 ఇంచులైనా పెట్టుకోవచ్చు. 5, 6, 7 పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడైతే నేను 6 ఇంచులు పెడుతున్నానండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి చేతుల పొడవు అనేది 5, 6, 7 పెట్టుకోవచ్చు. మనం హాఫ్ హ్యాండ్స్ కటింగ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా లైన్ అనేది వేసేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 6 ఇంచులు పెట్టాం కదా, మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టాలి. ఓకే, అంటే మనం 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టాలి. అంటే మీరు చేతుల పొడవు ఎంతైతే పెడతారు, 5 కానీ 6 కానీ 7 కానీ, మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మధ్యలో మనం ఏదైతే మార్కింగ్ పెట్టుంటామో అక్కడ నుంచి కిందకి ఒక 1/2 ఇంచు కిందకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చేతుల పొడవు మనం ఎంతైతే పెట్టుంటామో మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మధ్యలో మార్కింగ్ పెట్టిన దానికంటే కూడా ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మధ్యలో మార్కింగ్ కంటే కూడా ఒక 1/2 ఇంచు కిందకి ఒక మార్కింగ్ పెట్టుంటాం కదా, అక్కడి నుంచి మనం స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి స్కేల్తో. ఓకే, ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏదైతే డ్రెస్ అనేది కటింగ్ చేసి ఉంటామో వెనకాల భాగం తీసుకోవాలన్నమాట.
ఓకేనా? ఎందుకంటే ముందర భాగాన మనం సంఖ దగ్గర లోతు అనేది తీసేసి ఉంటాం కాబట్టి మనం వెనకాల భాగం తీసుకోవాలి. ఓకేనా? మనం ఏదైతే డ్రెస్ అనేది కటింగ్ చేసి ఉంటామో వెనకాల భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనము షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది వదిలేస్తాం కాబట్టి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో చూసుకోవాలి. ఇక్కడైతే నాకు 9 ఇంచులు వచ్చిందండి. 9ని 4 భాగాలు చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి? 2.25 వస్తుంది. ఇప్పుడు ఈ 2.25 అనేది మనం ఎక్కడ మార్కింగ్ పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.25 అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మనం సంఖ చుట్టుకొలత మనకి ఎంత వచ్చిందండి? 9 ఇంచులు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఆ 9 ఇంచుల్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే? తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్‌తో లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది ఇలాగా డ్రా చేసుకోవాలి. ఓకే? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చేతులు లూజ్ అనేది పెట్టుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ ఉన్నటువంటి డ్రెస్ తీసుకోండి. ఓకేనా? హాఫ్ హ్యాండ్స్ ఉన్నటువంటి డ్రెస్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం చేతులు లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? చేతులు లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత పెట్టుకోండి. ఓకేనా? చేతులు లూజ్ అనేది ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడైతే నాకు చేతులు లూజ్ అనేది 6 ఇంచులు వచ్చిందండి. ఓకేనా? మీకు ఎంతైతే వస్తుందో అది మీరు తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడైతే నాకు చేతులు లూజ్ అనేది 6 ఇంచులు వచ్చింది. మీకు ఇక్కడ కొలత పెట్టుకున్నప్పుడు మీకు ఎంత వస్తుందో అది తీసుకోండి. ఇప్పుడు ఈ 6 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలి. అంటే చేతులు లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలి అని అంటే మనకి సంఖ చుట్టుకొలత అనేది ఎంత వచ్చిందండి? 9 ఇంచులు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ 9 ఇంచులు అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత పెట్టుకోవాలన్నమాట. ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోండి. అంటే మనకి సంఖ చుట్టుకొలత ఎంతైతే వచ్చిందో అది మనం చూసుకోవాలి. 9 ఇంచులు అనేది నాకు ఇక్కడ వరకు వచ్చిందండి. ఓకేనా? చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. ఓకే? ఈ విధంగా మనం కొలత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్‌గా లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఖర్చు అనేది పెట్టుకోవాలండి. ఓకేనా? ఇక్కడ నుంచి 1.5 ఇంచు, ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కిందకి కూడా స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ హ్యాండ్స్ కి. ఓకేనా? ఇప్పుడు మనం కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ లైన్ మీద కటింగ్ చేయకూడదండి. కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ మధ్యలోకి ఇప్పుడు హ్యాండ్ మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది ఇవ్వాలి. హ్యాండ్ మిడిల్ పార్ట్ అనేది మనకి గుర్తు కోసంగా. తర్వాత మనం ఇక్కడ ఒక కట్ మార్క్ ఇవ్వాలండి. ఇక్కడ ఒక కట్ మార్క్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక కట్ మార్క్ అనేది ఇవ్వాలి.